This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి అజూర్ ట్రాఫిక్ మేనేజర్ గురించి మాట్లాడాలా. మీరు చూస్తే మీకు నౌ అజూర్ ట్రాఫిక్ మేనేజర్ ఈజ్ పార్ట్ ఆఫ్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ లో భాగంగా మనం మాట్లాడాలి. సో దాంతో పాటు మనకి అజూర్ ఫ్రంట్ డోర్ అని ఒకటి ఉందన్నమాట. ఫ్రంట్ డోర్ అంటాం దీన్ని. ఇది ఎట్లా అంటే దిస్ ఈజ్ సిమిలర్ టు గ్లోబల్ అప్లికేషన్ గేట్వేతో సమానం అండి. ఐ థింక్ ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడాలి. బట్ ఈ రోజు కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి ట్రాఫిక్ మేనేజర్ దీని మీద మనం డిస్కస్ చేస్తాం మీకు. ఓకే, సో అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను 3 సర్వర్స్ డిప్లాయ్ చేసి ఉంచానండి. ఇక్కడ మీరు చూస్తే మీకు ఈస్ట్ యుఎస్ లో ఒక సర్వర్ ఉంది, వెస్ట్ యుఎస్ లో ఒక సర్వర్ ఉంది, సెంట్రల్ ఇండియాలో ఒక సర్వర్ ఉంది. అండ్ దాంట్లో కూడా నేను ఏం చేశానంటే మీకు ఇక్కడ చూస్తే ఈస్ట్ VM01 అని ఉంది. ఆ తర్వాత యుఎస్ వెస్ట్ 2 అని ఉంది. ఆ తర్వాత మీకు సెంట్రల్ ఇండియా కాకుండా సెంట్రల్ ఇండియా ఉంది. సో కాబట్టి ఈ 3 వచ్చి డిఫరెంట్ రీజన్స్ లో ఉన్నాయి కాబట్టి వీటిని మనం లోడ్ బ్యాలెన్స్ చేయాలి. యాక్చువల్గా ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కటే పెట్టాము, మల్టిపుల్ మెషిన్స్ పెడతాము, దాంతో పాటు లోడ్ బ్యాలెన్స్ అన్ని ఉంటాయండి. మనకి డిఫరెంట్ రీజన్స్ లో మీ అప్లికేషన్ ఉండాలంటే ఏదో ఒకే సర్వర్ ఉండదు కదా. మీకు ఇప్పుడు ఒక రీజన్ లో ఆ, మీకు మల్టిపుల్ సర్వర్స్ వెనక డేటాబేస్ ఇవన్నీ ఎలా ఉంటాయో మీకు ఆబ్వియస్ గా ఆ, మనకి ప్రతి రీజన్ లో కూడా సేమ్ ఉండాలి మీకు. అంటే ఐడియా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక రీజన్ లో మీకు ఇమాజిన్ మన వెబ్ అప్లికేషన్ అనుకోండి, మీకు అజూర్ యాప్ గేట్వే అందాం. అజూర్ యాప్ గేట్వే అని చెప్పి మనం ఏం చేద్దాం, మనకి ఇక్కడ వచ్చి ఇమాజిన్ WebSVR1, WebSVR2. మీకు WebSVR1 అండ్ WebSVR2 అని చెప్పి మనం ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనం ఇలా ఉందనుకోండి. దాని కింద కూడా ఉంటాయి యాప్ సర్వర్స్, డేటాబేస్ కింద ఉంటాయి. నా ఇది వచ్చి మీకు ఇలాంటిది ఎన్విరాన్మెంటే, మనం ఏం చేస్తాం, మల్టిపుల్ రీజన్స్ లో మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాం అనుకోండి ఇలాగా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఇది ఏం చేస్తాను మీకు, మనకి ఈస్ట్ యుఎస్, సో ఇది వచ్చి మనకి వెస్ట్ US2, ఇది వచ్చి మనకి సిఈ సెంట్రల్ ఇండియా ఇట్లా ఇచ్చామనుకోండి. దీనిపైన మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చి మనకి ట్రాఫిక్ మేనేజర్ పెడతామండి. మీరు చూస్తే ఇక్కడ వచ్చి అజూర్ ట్రాఫిక్ మేనేజర్ అందాం మనం. మీకు అజూర్ ట్రాఫిక్ మేనేజర్ అని చెప్పి అండ్ దెన్ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. ఇక్కడ దేనికి ఎక్కువ ట్రాఫిక్ వెళ్ళాలా, దేనికి తక్కువ ట్రాఫిక్ వెళ్ళాలా అని చెప్పి మీకు అజూర్ ట్రాఫిక్ మేనేజర్ లో మీకు డిసైడ్ అవుతుంది ఫలాంది అని చెప్పి మీకు. ఓకే, ఈ విధంగా మీకు సో ఇలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇన్ని సర్వర్లు 6 సర్వర్లు పెట్టడం ఎందుకని చెప్పి నేను ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క సర్వర్ పెట్టాను. అయితే మనకి ట్రాఫిక్ మేనేజర్ అనేది మీకు అజూర్ ట్రాఫిక్ మేనేజర్ ఈజ్ ఏ DNS బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పాలి. సో కాబట్టి DNS నేమ్ మీద మీకు డిపెండెన్సీ ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే వీటిలో ప్రతి ఒక్క సర్వర్ కి కూడా ఇక్కడ నేను నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి వచ్చామనుకోండి, మీకు 3 సర్వర్లకి 3 నెట్వర్క్ ఇంటర్ఫేస్లు ఉంటాయి ఇక్కడ మీకు. ఇక్కడ 3 సర్వర్లకి 3 నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి మీకు.
ఓకే. సో ఒక్కొక్క దానికి వెళ్తాం. ఫస్ట్ ఈస్ట్ టు వెస్ట్‌కి వచ్చి మనం ఏం చేస్తామంటే దానికి మనకి ఈ డిఎన్ఎస్ నేమ్ ఒకటి కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ ఐపీ అడ్రస్‌కి రండి. ఐపీ అడ్రస్‌కి వచ్చి సో మనం ఏం చేయొచ్చు దీంట్లో క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ సారీ ఇక్కడ ఐపీ అడ్రస్ ఇక్కడ ఓ దగ్గర డిఎన్ఎస్ ఇవ్వచ్చండి. మీకు డిఎన్ఎస్ సర్వర్స్ కాదు, ప్రాపర్టీస్కి వెళ్దాం. ప్రాపర్టీ ఐపీ కాన్ఫిగరేషన్ అనుకున్నానే. ఫార్వర్డింగ్ తర్వాత ఇది క్లిక్ చేసినప్పుడు పబ్లిక్ ఐపీ అలాకేట్ అయ్యింది. ఇంట్రెస్టింగ్. ఒక్క నిమిషం ఆగండి. ఓకే. సో ఇక్కడికి వచ్చేసారా డిఎన్ఎస్ నేమ్ నాట్ కాన్ఫిగర్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి చెప్తాను. పబ్లిక్ ఐపీకి వచ్చాం. ఇక్కడ వచ్చింది చూసారా, పబ్లిక్ ఐపీకి వచ్చినాక ఇక్కడ ఇవ్వాలి. సో నేను ఏం చేస్తాను AZB38 ఈస్ట్ విఎం 01 అంటాను, మీకు చేసి సేవ్ చేయండి. ఓకే. సో కాబట్టి ఎక్కడ రావాలో పబ్లిక్ ఐపీస్కి రావాలా. పబ్లిక్ ఐపీ అడ్రసెస్కి వచ్చి మనం ఏం చేస్తాము ఇక్కడ రెండోది వచ్చి వెస్ట్ యూఎస్కి వచ్చి మనం కాన్ఫిగరేషన్స్కి వచ్చి సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మీకు వెస్ట్ విఎం 01 అన్నాం మనం. సో సెంట్రల్ ఇండియా ఉంది ఇక్కడ. ఓకే. సో సిఈ ఇండియా అంటే సెంట్రల్ ఇండియా అనమాట. సిఈ ఇండియా విఎం1 అంట. సో ఈ విధంగా మూడిటికి కూడా మనం ప్రాపర్ గా ఈ పేరు ఇచ్చేసాం, ఆటోమేటిక్ లో వస్తుంది అనమాట మీకు ఈ పెద్ద పేరు వస్తుంది. ఓకే గుడ్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ మేనేజర్ వెళ్దాం. ట్రాఫిక్ మేనేజర్ లో మీకు మొదట మనం క్రియేట్ చేయాల్సింది ప్రొఫైల్ అని క్రియేట్ చేస్తాం మీకు. సో ట్రాఫిక్ మేనేజర్ లో ఏముంటుందంటే మీకు సంథింగ్ కాల్డ్ యాజ్ రూటింగ్ మెథడ్స్ అంటాం. దీన్ని ఏడబ్ల్యూఎస్ లో చేసినప్పుడు రూటింగ్ పాలసీస్ అంటారు. దీంట్లో ఏముంటాయంటే మీరు చూస్తే పర్ఫార్మెన్స్ అని, మీకు వెయిటెడ్ అని చెప్పి, మీకు తర్వాత ఫెయిల్ ఓవర్ అంటే దీన్ని ఏదో ఒక పేరుతో అన్నారు, మీకు ప్రైమరీ సెకండరీ ఒకటి అన్నారు. ఇట్లా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూటింగ్ పాలసీస్. Azure Traffic Manager is a DNS-based traffic load balancer. This service allows you to distribute traffic to your public-facing applications across global Azure regions. ఇది important. సరే ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్నాం. మనం క్రియేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు AZB38 ప్రైమరీ అని చెప్పి ఇట్లా ఇద్దాం. ఇచ్చి ఇది నేను చెప్పింది మీరు చూస్తే పర్ఫార్మెన్స్, వెయిటెడ్, ప్రియారిటీ, వెయిటెడ్, priority, జియోగ్రాఫిక్, మల్టీ వాల్యూ. సో లాస్ట్ అవసరం లేదండి, అది ఎక్కడ వాడడం కూడా చూడలేదు. మల్టీ వాల్యూ కూడా ఎక్కడ వాడడం చూడలేదు. ఈ ఫస్ట్ మూడు ఇంపార్టెంట్ అన్నమాట. అంటే వాడడానికి ఎక్కువగా వాడడానికి ఆస్కారం ఉంది. ఈ ఫస్ట్ 3ని వాడడానికి చాలా ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇవి చూద్దాం యాక్చువల్ గా. సో బై డిఫాల్ట్ గా ఇక్కడికి వచ్చినప్పుడు మనం పర్ఫార్మెన్స్ కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఇలా కాన్ఫిగర్ చేసే ముందు నేను డిఫాల్ట్ గా ఏం చేస్తాను మీకు ప్రియారిటీ ఇస్తాను. ప్రియారిటీ ఇచ్చేసి ప్రొడక్షన్ రిసోర్స్ గ్రూప్ వచ్చి మీరు చూస్తే టీఎం అని ఇక్కడ ఇచ్చేసి నేను లెట్స్ క్రియేట్ దట్. ముందు ట్రాఫిక్ మేనేజర్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను.
సో ప్రియారిటీ అంటే ఏంటంటే మనం ఒకటి ప్రైమరీ మల్టిపుల్ సెకండరీ పెట్టుకోవచ్చు అనమాట. అంటే అర్థం ఏంటంటే ట్రాఫిక్ అంతా ఇనిషియల్ గా మనం ఏం చేస్తాము, అంతా వెస్ట్ యుఎస్కి వెళ్ళాలి, ఒకవేళ డౌన్ అయిపోతే ఇండియాకి రావాలి, ఒకవేళ అది కూడా డౌన్ అయిపోతే ఈస్ట్ యుఎస్కి వెళ్ళాలి. ఇది మన రిక్వైర్మెంట్ అనుకోండి. అంటే మనది ప్రైమరీ లొకేషన్ ఒకటి ఉంది, అలాగే 2 సెకండరీ లొకేషన్లు పెట్టాం. ఒకవేళ ప్రైమరీ డౌన్ అయితే మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్ ప్రకారం సో ఇవి వెళ్ళాలన్నమాట, మీకు వెళ్ళాలి. సో చూద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఇది ఓపెన్ చేసినప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేయాలా, ఎక్కడెక్కడికి ట్రాఫిక్ పంపించాలి అని చెప్పి. దానికంటే ముందు డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్కి వచ్చి మీకు ఎప్పుడు కూడా లాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మీకు ఇలా సెలెక్ట్ చేసుకొని టిఎం అని చెప్పి లాగ్ అనలిటిక్స్ అని చెప్పి మనం ఇలా మీరు చేయొచ్చు. మీకు హెల్త్ ఎలా ఉంది ఏంటి సంగతి అంతా కూడా మీకు ఇక్కడ నుంచి యూజ్ అవుతుంది మీకు. సరే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, మీకు బ్యాక్ వచ్చి దీన్ని లెట్స్ కమ్ టు బ్యాక్ టు ఎండ్ పాయింట్స్ కి వద్దాం. మీకు బ్యాక్ టు ఎండ్ పాయింట్స్ కి వచ్చి ఇక్కడ సో అన్ని ఎండ్ పాయింట్స్ అనేది అన్నిటిని యాడ్ చేయాలి మీకు. ఇక్కడికి వచ్చి యాడ్ ఎండ్ పాయింట్ అని చెప్పి మీకు ఫస్ట్ ఆబ్వియస్ గా నేను ఏం చేస్తాను, ఈస్ట్ యుఎస్ విఎం ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు, VM01 అని ఇచ్చి ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ అని ఇచ్చి మన పబ్లిక్ యూజర్ క్యాన్ బి అసోసియేటెడ్ అని వచ్చింది. ఒకవేళ మీరు డిఎన్ఎస్ నేమ్ గాని అసైన్ చెయ్యకుండా ఉంటే అదేమని చూపిస్తుంది అంటే మీకు ఇది చూపిస్తుంది, మీకు ఏది కింద కెనాట్ బి అసోసియేట్, ఎందుకంటే దీనికి లేదు, దీనికి చూపించండి కెనాట్ బి, ఎందుకంటే దీనికి పబ్లిక్ ఐపీ నేమ్ మనం అసైన్ చేయాలి. సో కాబట్టి ఇలా ఇస్తాము, ప్రియారిటీ 1 అని ఇస్తాను మీకు. సో హెల్త్ చెక్ అనేబుల్ అని చెప్పి మీకు ఏం చేస్తాం, మీకు యాడ్ అందాం. సో నెక్స్ట్ వచ్చి వెస్ట్ యుఎస్ 01 అని చెప్పి సేమ్ అదే ముచ్చట పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇక్కడికి వచ్చి మనకి వెస్ట్ యుఎస్ అని చెప్పి యాడ్ అండి. సో ఏడబ్ల్యూఎస్ లో అయితే ఒక ప్రైమరీ ఒక సెకండరీ మాత్రమే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక ఫస్ట్ ప్రైమరీ సెకండరీ మల్టిపుల్ పెట్టుకోవచ్చు అనమాట మీకు. సో ఒక్క నిమిషం, వెస్ట్ యుఎస్ పేరు నేను విఎం ఏదైనా ఇచ్చుకోవచ్చు అనుకోండి, అన్ని కూడా ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వడం మంచిది. పేరు మార్చడానికి లేదా బ్యాడ్ లక్. ఓకే సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మళ్ళీ, సో సిఈ ఇండియా ఆర్ ఇండియా VM01 అంటాను మీకు. 01 అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్కి వచ్చి మీ పబ్లిక్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేయండి. నా బై డిఫాల్ట్ గా ఇది ఏంటంటే ప్రియారిటీ అనేది ఎలా తీసుకుంది, 1, 2 and 3 అని చెప్పి మీకు ఈ విధంగా తీసుకుంది. మీకు 1, 2, 3 అని చెప్పి మనం కావాలంటే ప్రియారిటీస్ మార్చచ్చు. మీకు లోపలికి వెళ్ళి ఇక్కడికి వచ్చి కాసేపట్లో మారుస్తాను. సో బట్ ఎనీవే మనం ఫస్ట్ చెక్ చేయొచ్చు యాక్చువల్ గా సరిగ్గా ఉందా లేదా అని చెప్పి మనం మార్చచ్చు కూడా మనకి. నా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇక్కడ ఎక్కడ కూడా మనకి SSL టెర్మినేషన్ చేయడానికి అవకాశం లేదండి మీకు. ఇది ఏంటంటే డిఎన్ఎస్ నేమ్స్ తో ఓకే, అది ఎట్లా చేస్తుందంటే మనం దీనికి కనెక్ట్ అయినప్పుడు దీనికి ఒక URL ఇచ్చేస్తాడు. ఇది సెలెక్ట్ చేసి మీకు ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ ని బట్టి మనం ప్రైమరీ వచ్చి ఈస్ట్ యుఎస్ VM1 ఉంది కాబట్టి దానికి వెళ్ళిపోతుంది తప్పితే అక్కడెక్కడ మీరు SSL టెర్మినేషన్ చేయలేరు. మరి SSL టెర్మినేషన్ చేయాలి అంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది, మీకు ఆబ్వియస్ గా దీని ముందు ఒక లోడ్ బ్యాలెన్సర్ అప్లికేషన్ గేట్వే అన్న పెట్టుకోవాలి, లేదంటే సర్వర్ లెవెల్లో మీరు SSL సర్టిఫికేట్ అన్న ఇన్స్టాల్ చేసుకోవాలి. తప్పితే మీకు ట్రాఫిక్ మేనేజర్ వచ్చి మీకు SSL టెర్మినేషన్ చెయ్యదు, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, సరే రీఫ్రెష్ చేశాను, మీకు రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు అన్ని కూడా ఆన్లైన్ లో ఉన్నాయి మీకు. ఓకే సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి వైల్ ట్రూ డూ కర్ల్ -SL అని చెప్పి -N చెప్పి నేనేం చేస్తాను VM01 అని చెప్పి
స్లీప్ 1 అని చెప్పి మనం డన్ అని ఇచ్చాం అనుకోండి. మీరు చూసినట్లయితే ఈస్ట్ యుఎస్ VM01 వచ్చింది చూడండి మీకు. అవునా, దానికే వెళ్తుంది. నా ఇది నిజంగా ప్రియారిటీ అంటే మనం ఇచ్చిన ప్రియారిటీ బేస్ లో పనిచేస్తుంది అనుకుంటే వెరీ సింపుల్. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, దాని ప్రియారిటీని నేను 10 చేశాను అనుకోండి మీకు. జస్ట్ ఇమాజిన్ ఇట్లా 10 చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే కాసేపట్లో మీకు డిఎన్ఎస్ కదా, మీకు లోడ్ బ్యాలెన్సర్ అంత ఫాస్ట్ గా ట్రాఫిక్ మారదండి. మీకు కొంచెం టైం తీసుకుంటుంది. ఎవెన్చువల్ గా మీకు ఆ, ఆ, దాన్ని ఏమంటారు, సెకండ్ ఏది ఉంది వెస్ట్ చేస్తుంది కదా, దానికి వెళ్తుంది. సో వన్ థింగ్ వీ కెన్ డూ ఇస్ ఇక్కడ కూడా చేయొచ్చు. నేను మీకు మీకు ఇక్కడ కూడా నాకు ఇట్లా విపిఎన్ ఉంది అనుకోండి. విపిఎన్ యూజ్ చేసుకొని నేను ఏం చేస్తాను, లెట్ దిస్ కమ్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళాను అనుకోండి. మీకు యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళి ఎక్కడి నుంచి అయినా సరే మీరు చూస్తే మారిపోయింది చూడండి. యాక్చువల్గా మీరు చూస్తే వెస్ట్ యూఎస్కి వెళ్ళిపోయింది చూడండి మీకు, ఎందుకంటే ప్రియారిటీ మారింది కదా. సో కాబట్టి మళ్ళీ మారింది అనమాట, మీకు దానికి వెళ్తుంది. సరే, ఈసారి ఏం చేద్దాం, మళ్ళీ ఇక్కడ మీకు రిఫ్రెష్ చేసినప్పుడు మీకు దీనికి ఇది సెకండ్ ఇది ఉందిగా, దానికి వచ్చేసింది. సో దాని దగ్గరకు వచ్చి మళ్ళీ నేను కావాలి దీన్ని 20 అని ఇచ్చాం అనుకోండి. మీకు 20 అని ఇచ్చాం అనుకోండి. సో ఆబ్వియస్ గా మీకు వెనక్కి వెళ్ళినప్పుడు ఇంకా నెక్స్ట్ హై ప్రియారిటీ దేనికి ఉంది, మీకు ఇండియాకు ఉంది కాబట్టి దీనికి వెళ్తుంది. సో కాబట్టి ఇది ఆటోమేటిక్. ఒకవేళ మీరు ఫెయిల్ చేసినా కూడా, ఏదన్నా మీకు ప్రాబ్లం వచ్చి ఏదన్నా ఇది డౌన్ అయినా కూడా మీకు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ అదే షిఫ్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మీకు హెల్త్ చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు స్టేటస్ ఇదంతా కూడా ఆన్లైన్ లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు డౌన్ అయిపోయిందంటే నెక్స్ట్ ప్రియారిటీ ఏముంది, ఈస్ట్ యూఎస్ గా దానికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చెక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే వెస్ట్ యుఎస్ 2కి వెళ్తుంది. మనం ప్రియారిటీ చేంజ్ చేసాం కాబట్టి ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. మళ్ళీ మనకి మారిపోయింది చూడండి, సెంట్రల్ ఇండియాకి వచ్చింది, మళ్ళీ మారిపోయింది యాక్చువల్గా. సో కాబట్టి ఇది ప్రియారిటీ అన్నమాట. ఇది ఎప్పుడు వాడతామంటే ఒక రీజన్ మాత్రం మనకి ప్రైమరీ ఉంటుంది, ట్రాఫిక్ అంతా దానికి వెళ్ళాలి. ఒకవేళ ఆ రీజన్ కి ఏమన్నా ఇబ్బంది వచ్చింది డ్యూ టు సమ్ రీజన్, ఏదో లోడ్ బ్యాలెన్సర్ ఇష్యూ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ అప్లికేషన్ అనేది రీచబిలిటీ అనేది లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మీకు 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 ఈ విధంగా మనకి ఇంకో దానికి పంపించుకుంటాం అనమాట. సో మళ్ళీ నేను మార్చేసాను అనుకోండి, అన్ని బ్యాక్ టు నార్మల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని 2 ఆ తర్వాత దీన్ని 1 ఇచ్చేసాను అనుకోండి, అది రివర్ట్ అయిపోతాయి, ఇబ్బంది లేదు మీకు. సో కాబట్టి దీన్ని ఈ రౌటింగ్ మెథడ్ ని మనం ఏం చేస్తాం, మీరు చూసినట్లయితే ప్రియారిటీ అంటారు అనమాట. మీకు విచ్ ఈస్ మోస్ట్లీ లైక్ యాక్టివ్ అండ్ ప్యాసివ్. అంటే ఒకటి లైవ్ లో ఉంటుంది మీకు, ఒకటి బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. ఒకవేళ ప్రైమరీ గానీ ఫెయిల్ అయిపోతే సెకండరీకి మీకు వెళ్తుంది అనమాట మీకు. సో ఎప్పుడు యూస్ కేసు ఓకే, మనకు వచ్చి దీని పేరేంటి, మనకు వచ్చి డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒకటే యాక్టివ్ లో ఉంటుంది, ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి వెళ్తుంది అనమాట. నా తర్వాత అది కాకుండా మీకేముంటుందంటే దెర్ ఈస్ బేసికల్లీ కాల్డ్ అస్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ యూజర్ లేటెన్సీ అంటాం మీకు. అంటే ఇప్పుడు యూజర్ మనకి మనకి ఇండియాలో ఉంది, ఈస్ట్ యుఎస్ లో ఉంది, వెస్ట్ యుఎస్ లో ఉంది మీకు. ఓకే, సో నౌ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యూజర్ కనెక్ట్ చేయొచ్చు. నా యూజర్ ఎక్కడి నుంచి వస్తే, ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక డిలే ఉంటుంది, జపాన్ నుంచి ఒక డిలే ఉంటుంది, మోస్ట్ ప్రాబబ్లీ మంగోలియా నుంచి వస్తే ఇంకొక డిలే ఉంటుంది. సో బేస్డ్ అపాన్ కస్టమర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అని బేస్ చేసుకొని ఏదైతే దగ్గర ఉంటుందో అది చేస్తే మంచిది అనమాట. ఇప్పుడు సింగపూర్ నుంచి వస్తుంటే సింగపూర్కి వచ్చి యుఎస్ కంటే ఇండియా దగ్గర అనమాట, కాబట్టి ఇండియాకి వెళ్ళాలి. అది పర్ఫార్మెన్స్ బేస్డ్ యాక్చువల్ గా మీకు. సో దానికి మనం ఏం చేస్తామంటే ఐ థింక్ మొత్తం రివర్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు చూడండి, ఈస్ట్ యుఎస్కి వెళ్ళిపోయింది అంతా కూడా. సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దాము, బ్యాక్ వచ్చి మీరు చూస్తే కాన్ఫిగరేషన్కి రండి. కాన్ఫిగరేషన్కి వచ్చినప్పుడు ఇక్కడంతా కూడా పోర్ట్, ఇదంతా కూడా చెకింగ్ అనమాట. ఒకవేళ మీరు బ్యాక్ అండ్ డిఫరెంట్ పోర్ట్ వాడితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీకు. ఒకవేళ HTTPS అనుకోండి, HTTPS మీరు సెలెక్ట్ చేయాలా. అయితే రౌటింగ్ మెథడ్ ఇక్కడ ఉంది కదా, ఇది తీసేసి ఈసారి పర్ఫార్మెన్స్ అని చెప్పి నేను సేవ్ అంటాను మీకు పర్ఫార్మెన్స్ అండ్ సేవ్ అంటాను.
ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏదైతే క్లౌడ్ షెల్ ఇక్కడ నుంచి వస్తుందో ఇది సింగపూర్ నుంచి వస్తుంది. సింగపూర్ నుంచి మనం చెక్ చేసినప్పుడు అది దాని పేరేంటి యుఎస్కి వెళ్ళడం లేటెన్సీ ఎక్కువ ఉంటుంది. లేటెన్సీ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పింగ్ రన్ చేశాను అనుకోండి మీకు. సో ఇక్కడ ఏమొస్తుంది మీకు టైం మీరు చూసారనుకోండి 73 మిల్లీ సెకండ్స్ 69 మిల్లీ సెకండ్స్. ఇది బేసిక్ గా ఒక ఎంతసేపు ప్యాకెట్ వెళ్ళి మీకు రిప్లై రావడానికి ఎంతసేపు పడుతుంది అని చెప్పడానికి ఇది మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట మీకు. సో మారిపోయింది చూడండి మీకు. సో సింగపూర్ నుంచి చేస్తున్నాను కాబట్టి మోస్ట్లీ ట్రాఫిక్ అంతా కూడా మీకు సెంట్రల్ ఇండియాకి వస్తుంది, ఎందుకంటే పక్కన ఉంది కాబట్టి. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సింగపూర్ కనెక్ట్ అవుతాను చూడండి మీకు. సింగపూర్ కనెక్ట్ అవుతాను. సింగపూర్ కనెక్ట్ అయ్యి నేను రీఫ్రెష్ చేసినప్పుడు మీకు దేనికి వెళ్ళాలా, సెంట్రల్ ఇండియాకి వెళ్తుంది చూడండి మీకు. ఎందుకంటే దగ్గర ఏది మీకు అది దానికి తెలుస్తుంది అనమాట. డిఎన్ఎస్ లో చూసుకున్నప్పుడు ఓకే ఈస్ట్ యుఎస్ వచ్చి మనకి ఒక 20 మిల్లీ సెకండ్స్ ఉంది, వెస్ట్ యుఎస్ వచ్చి 30 మిల్లీ సెకండ్స్ ఉంది, ఇండియా వచ్చి 10 మిల్లీ సెకండ్స్ ఉంది. అది క్యాలిక్యులేట్ చేసుకొని ఏదైతే బెస్ట్ దాని దగ్గరికి వెళ్తుంది. సో అదే నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి తీసుకొచ్చి లెట్స్ టేక్ అర్జెంటీనా తీసుకుందాం. అర్జెంటీనా తీసుకుందాం మీకు. సో అర్జెంటీనా తీసుకుందాం. ఇక్కడ మనం రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు. ఓకే, మీరు చూస్తే అర్జెంటీనా తీసుకొచ్చినప్పుడు మీకు యుఎస్ అనే దగ్గర, యుఎస్ లో కూడా ఈస్ట్ యుఎస్ దగ్గర ఉంది, దానికి వెళ్ళింది. ఓకే ఫైన్. సో నేనేం చేస్తాను, అలాగే లెట్స్ గో టు మీకు టోక్యో అన్నాను అనుకోండి మీకు. జపాన్ టోక్యోకి వచ్చాను అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు. ఈసారి వెస్ట్ యుఎస్కి వెళ్ళింది చూడండి. సో కాబట్టి డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ ఆఫ్ ద కస్టమర్ వచ్చే దాన్ని బట్టి మీకు ఏమవుతుంది, మీకు అది ఈజీగా మీకు లేటెన్సీని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. లేటెన్సీని క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ దెన్ అక్కడి నుంచి మీకు ప్రొసీడ్ అవుతుంది మీకు. ఓకే, సో ఇది మీకు వచ్చి పర్ఫార్మెన్స్ బేస్డ్. సో ఇది వచ్చి మీకు మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. మీ అప్లికేషన్ వచ్చి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాగా, అమెజాన్ లాగా మల్టిపుల్ లొకేషన్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి అని అనుకోండి మీకు. ఏది దగ్గర ఉంటే దానికి కనెక్ట్ అవడానికి మీకు ఆస్కారం ఉంటుంది అనమాట. అప్పుడు మీకు మనం ఏం చేస్తాము, ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట, బేస్డ్ ఆన్ లేటెన్సీ మీకు పనిచేస్తుంది. నాకు అయితే కొన్నిసార్లు ఏమవుద్దంటే నాకు పర్ఫార్మెన్స్ బేస్డే కావాలి, కానీ ఈ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు రైట్ నౌ మీరు ఇక్కడ చూస్తే మీరు కంట్రోల్లో లేరు. సో డిపెండింగ్ అపాన్ ద యూజర్ లొకేషన్ బట్టి అది ఈస్ట్ టు వెస్ట్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం ఓకే, కానీ మీరు కంట్రోల్ చేయాలా. మీకు పలానా లొకేషన్కి ఎన్ని రిక్వెస్ట్లు వెళ్ళాలా, ఈస్ట్కి వచ్చి ఎన్ని రిక్వెస్ట్లు, వెస్ట్ రిక్వెస్ట్లు అంటే అప్పుడు వెయిటెడ్ అని వస్తుందండి మీకు లోడ్ బ్యాలెన్స్ బేస్డ్ ఆన్ వెయిట్స్ అన్నమాట. సో అంటే నాకేం కావాలంటే నాకు 3 లొకేషన్స్ కూడా నేను వాడుకోవాలా, మీకు 3 లొకేషన్స్ కూడా వాడుకోవాలా. అయితే 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 నాకు కావాల్సింది ఏంటంటే వాడుకున్నా కూడా, కానీ ఒక లొకేషన్ కి ప్రియారిటీ ఎక్కువ, అంటే ఎక్కువ ట్రాఫిక్ వెళ్ళాలా, కొన్నిటికి తక్కువ వెళ్ళాలి అనే రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే కొన్నిసార్లు మీ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఈస్ట్ యుఎస్ లో ఉంది అనుకుందాం. అక్కడే మేజర్ గా పెద్ద సర్వర్స్ అన్ని ఉన్నాయి. బట్ మనం ఆ రిస్క్ తీసుకోలేము అనమాట. మీకు అది డౌన్ అయిపోతే మొత్తం పోద్ది. కాబట్టి మీరు ఇండియాలో యాజ్ వెల్ యాజ్ వెస్ట్ యుఎస్ లో కూడా సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు, కాకపోతే చిన్నది పెట్టారు మీకు, చిన్న ఎన్విరాన్మెంట్ పెట్టారు అనమాట మీకు. సో కాబట్టి చిన్న ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి, బట్ ఏంటంటే మీకు ఎక్కువ ట్రాఫిక్ అనేది ఈస్ట్ యుఎస్కి వెళ్ళాలా, పార్షియల్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ దీనికి వెళ్ళాలంటే ఈ వెయిట్స్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చండి. సో అయితే ఇక్కడ ఏమవుతుంది, నేను ఇక్కడికి వచ్చి మీకు మనం కాన్ఫిగరేషన్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి వెయిటెడ్ అని చెప్పి సేవ్ చేసాం అనుకోండి మీకు. అలా సేవ్ చేసినప్పుడు అన్ని కూడా ఇక్కడ ఓవర్ వ్యూకి వచ్చారు అనుకోండి, అన్ని కూడా డిఫాల్ట్ గా వెయిట్స్ 111 వస్తాయి. వెయిట్ అనేది మీకు ఎలా ఉంటుందంటే మీకు 1 to 1000 అండి. మీకు వెయిట్ అనేది 1 to
1 to 1000 ఇచ్చుకోవచ్చు అనమాట. 1 ఈజ్ ద లీస్ట్, 1000 ఈజ్ ద హై. బట్ ప్రియారిటీ అయితే ఏది తక్కువ ఉంటే దానికి వాల్యూ ఎక్కువ, వేరాజ్ వెయిటెడ్ వచ్చి ఏది ఎక్కువ ఉంటే దానికి వాల్యూ ఎక్కువ. అంటే ఏం చేస్తాను, వెయిటెడ్ అని ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇండియాకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే లెట్స్ పుట్ లైక్ నేను దీనికి 800 అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు. సో లేదా కాంబినేషన్ ఇవ్వచ్చు అనమాట. సో లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడ వచ్చి 500 అని ఇస్తాను మీకు 500 అని ఇచ్చి మనం వెయిట్ దీనికి సేవ్ చేద్దాము. ఓకే, తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నేను ఏం చేస్తాను, వెయిట్ మీకు వెస్ట్ యూఎస్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు 250 అని ఇచ్చాను అనుకోండి. ఇట్లా సేవ్ చేస్తాను. ఈస్ట్ యూఎస్కి వచ్చి ఒకటే ఇచ్చేస్తాను. సో బేస్డ్ అప్ ఆన్ దట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏది ఎక్కువ అని అర్థమైపోతుంది మీకు ఇక్కడ. మీకు బేస్డ్ అప్ ఆన్ దిస్ ఏది ఎక్కువ అని మీకు అర్థమైపోతుంది అనమాట. సో కాబట్టి ఈ వెయిట్ ఏదైతే ఎక్కువ ఉందో దానికి ప్రియారిటీ వెళ్తుంది. కాబట్టి మీకు మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్లు వచ్చి మీకు సెంట్రల్ ఇండియాకి వెళ్తాయి, కొన్ని వచ్చి వెస్ట్ యూఎస్కి వెళ్తాయి, చాలా లీస్ట్ వచ్చి ఈస్ట్ యూఎస్కి వెళ్ళాలన్నమాట మీకు. సో ఇలాగా అగైన్ మీరు మీ ఇష్టం, అది మీకు ఏ విధంగా ట్రాఫిక్ దేన్ని మీరు ప్రైమరీ చేయాలనుకున్నారు. కొన్నిసార్లు ఏం చేస్తారు, మీకు ఈస్ట్ యూఎస్ మెయింటెనెన్స్ చేస్తారు, ట్రాఫిక్ అంతా ఇంకో దానికి పంపించాలా. సో మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఎక్కువ ట్రాఫిక్ అంతా కూడా అది కొంచెం టైం తీసుకొని లెర్న్ చేసుకుంటుంది అనమాట. లెర్న్ చేసుకొని ట్రాఫిక్ మేనేజర్ ఏం చేస్తుంది, ఓకే సో ఎక్కువ ప్రియారిటీ దీనికి ఉంది కాబట్టి దీనికి పంపిస్తాను అని వెళ్తుంది. కొన్ని రిక్వెస్ట్లు మాత్రం మీరు చూస్తే వెస్ట్ యూఎస్కి వస్తాయి, చాలా చాలా తక్కువ రిక్వెస్ట్లు ఈస్ట్ యూఎస్కి వెళ్తాయి మీకు. సో అట్లా కాకుండా నేను ఒక్కసారిగా వచ్చి ఈస్ట్ యూఎస్కి వచ్చేసి దీన్ని కాస్త 1000 ఇచ్చి సేవ్ కొట్టాను అనుకోండి మీకు. సో ఆబ్వియస్గా ఏమైపోతుంది, దీనికి ఎక్కువ ప్రియారిటీ వెళ్ళాలి మీకు దీనికి ఎక్కువ వెయ్యి కాబట్టి. సో మీకు వచ్చి ఇక్కడికి వస్తే మీకు ఆటోమేటిక్గా కొంచెం సేపట్లో మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్లు అన్ని కూడా మీకు ఈస్ట్ యూఎస్కి షిఫ్ట్ అయిపోవాలి మీకు. యాక్చువల్గా మీకు షిఫ్ట్ అవ్వాలి మీకు. ఓకే, సో ఈ విధంగా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. అగైన్ ఇది కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. సో ఈ డిఆర్ మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదండి, ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఒక లొకేషన్ లో మీకు నెలకు వచ్చి ఒక $5,000 అవుతుంది అనుకోండి, మీకు డిఆర్ అంటే వేరే లొకేషన్ లో కూడా అదే సెటప్ పెట్టాలంటే సేమ్ సెటప్ పెట్టాలి $5,000 అవుతుంది. అట్లా కాకుండా చాలా మంది కొంచెం తక్కువ దాని ఏమంటారు రిసోర్సెస్ తో పెడతారు. మేబీ ఒక 50%, మేబీ $2,500 కావచ్చు అనుకోండి. సో కాబట్టి మీరు ఖర్చుతో కూడుకున్నది, అందరూ డిఆర్ పెట్టాలని లేదు. అలా పెట్టినప్పుడు ఇలా మల్టిపుల్ లొకేషన్స్ మేనేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనం ఏం వాడుకోవచ్చు అంటే ఈ ట్రాఫిక్ మేనేజర్ వాడుకోవచ్చు. సో ఐడల్ గా మీకు ఏం జరుగుతుందంటే ఈ మూడింటిని చాలా వరకు వాడతారు. సో అది కాకుండా జియోగ్రాఫిక్ అని ఉంటుందండి మీకు. జియోగ్రాఫిక్ అంటే మీకు యూజర్స్ ని రెస్ట్రిక్ట్ చేయడం, పలానా యూజర్స్ పలానా లొకేషన్ కి వెళ్ళాలి అని చెప్పి. మీరు సార్ పర్ఫార్మెన్స్ అదేగా చేస్తున్నా అంటారేమో. అయితే ఏమవుద్దంటే ఇప్పుడు ఇండియా యూజర్స్ అందరూ కూడా ఇండియా సర్వర్కి వెళ్తాయి. అయితే డ్యూ టు సమ్ రీజన్ ఏదైనా లేటెన్సీ ఎక్కువైంది అనుకోండి, వేరే లొకేషన్కి వెళ్ళిపోతాయి అనమాట. అట్లా కాకుండా రెస్ట్రిక్ట్ చేయాలి మీకు. ఇండియా యూజర్స్ కంపల్సరీ ఇండియాకి వెళ్ళాలి, ఆర్ ఏషియా అండ్ ఆస్ట్రేలియా యూజర్స్ ఓన్లీ వచ్చి పలానా దానికి వెళ్ళాలా. మీకు అమెరికా యూజర్స్ అండ్ సెంట్రల్ అమెరికన్ అండ్ సౌత్ అమెరికా యూజర్స్ అందరూ కూడా దానికి వెళ్ళాలి మీకు. ఇలాంటి పంపించాలనుకోండి జియోగ్రాఫిక్ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చి మీరు మారిస్తే ఒప్పుకోదు అనమాట. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా జియోగ్రాఫిక్ అని ఇస్తే ఒప్పుకోరు. యాక్చువల్గా ఫస్ట్ ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా మీకు. దానికి ఏం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ ఎండ్ పాయింట్స్ ని మీరు డిలీట్ చేయాలా మీకు. సో దానికోసం మనం ఏం చేస్తాము, ఎస్ చెప్పండి. సారీ, మనము డిఆర్ యూజ్ చేయకుండా అంటే ఇంపాక్ట్ మిటిగేట్ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉందండి అజర్లో? డిఆర్ అనేది ఏంటంటే ఒక రీజన్ మొత్తం ఫెయిల్ అయిపోతే దాని నుంచి కాపాడుకోవడానికి డిఆర్. అది మన ప్రాజెక్ట్ లేదు. సో అది ఇంపాక్ట్ రెడ్యూస్ చేయడానికి ఏమన్నా ఆప్షన్స్ కానీ పాసిబిలిటీ? దాన్ని డిఆర్ అన్నాము, అప్పుడు దాని హై అవైలబిలిటీ అంటాం. మాక్సిమం మీరు ఏం చేయగలరంటే జోన్స్ ఉన్నాయి కదా, Zone 1, Zone 2, నేను చెప్పినట్టు అవైలబిలిటీ సెట్ అండ్ జోన్స్ ఉన్నాయి కదా,
దాంట్లో వర్క్ లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అది ఒకటి ఉంది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే మీకు అగైన్ మీకు డిపెండ్స్ అది. దాన్ని ఏమంటారంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఆర్పిఓ అండ్ ఆర్టిఓ అంటారు మీకు. సో ఆర్పిఓ అంటే రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్, వేరేస్ ఆర్టిఓ అంటే రికవరీ టైం ఆబ్జెక్టివ్. ఇది స్టోరేజ్ అండ్ బ్యాకప్ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ పదం. నా ఆర్పిఓ అంటే అర్థం ఏంటంటే మీకు ఇమాజిన్ ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకి బ్యాకప్ అవుతుంది అనుకోండి. మీకు 9 గంటలకి బ్యాకప్ తీసుకుంటూ ఉన్నాము, మీకు డేటా అంతా కూడా పక్క రోజు ఆఫీస్ స్టార్ట్ అయింది, మీకు అంతా ఓకే అనుకున్న టైంలో సాయంత్రం 8 గంటలకి మొత్తం క్రాష్ అయిపోయింది. మీకు సాయంత్రం మీకు అంతా క్రాష్ అయిపోయింది. నా ఇప్పుడు మీరు మొత్తం రీస్టోర్ చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి రీస్టోర్ చేసుకోవాలా? నిన్నటి సాయంత్రం 9 గంటల బ్యాకప్ నుంచి తీసుకోవాలి మీకు. అంటే నిన్న సాయంత్రం 9 నుంచి ఇప్పటిదాకా వచ్చిన బ్యాకప్ అనేది అంటే డేటా అనేది మీరు కోల్పోతారు. అప్పుడు అది మీ ఆర్పిఓ వచ్చి 24 అవర్స్. అలా కాకుండా మీకు ఎవ్రీ అవర్ బ్యాకప్ తీసుకుంటూ ఉన్నారు అనుకోండి. ఇమాజిన్ దట్ ఈస్ ఎ డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్. ఎవ్రీ అవర్ బ్యాకప్ తీస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు ఏమవుతుంది, మీకు 7:55కి మీకు ఫెయిల్ అయినా కూడా 7 గంటల స్నాప్ షాట్ నుంచి మీరు 7 గంటల నుంచి బ్యాకప్ నుంచి రీస్టోర్ చేయొచ్చు. అటువంటప్పుడు మీకు 1 అవర్ మీకు ఆర్పిఓ అంటారు. వేరేస్ ఆర్టిఓ అంటే మీకు మొత్తం మీ అప్లికేషన్ అంతా కూడా అప్ కావడానికి ఎంత టైం పడుతుంది. సో ఇది డేటాను రీస్టోర్ చేయడానికి ఒక 1 అవర్ పడుతుంది, ఓకే. తర్వాత మిగతా అన్ని కూడా సర్వర్స్ అప్ చేయడానికి కాన్ఫిగర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అనేది రికవరీ టైం ఆబ్జెక్టివ్. సో అంటే ఇక్కడ వచ్చి నేను 4 అవర్స్ అన్నారంటే అర్థం ఏంటంటే మీకు ఆర్టిఓ ఒకవేళ మీకు ఇక్కడికి వచ్చి swiggy.com ఉంది, swiggy.com టైం డౌన్ అయిపోయింది డ్యూ టు సమ్ రీజన్. ఇది మనం swiggy.com డౌన్ అయింది, దీన్ని అప్పు చేయడం అనేది 4 గంటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏది ఫెయిల్ అయినా, డేటాబేస్ ఫెయిల్ అయినా, సర్వర్ అయినా, లోడ్ బ్యాలెన్స్ అయినా, ఏది ఫెయిల్ అయినా కూడా 4 గంటల్లో మొత్తం అప్ చేస్తాము అంటే అది ఆర్టీఓ కింద వస్తుంది అనమాట మీకు. ఓకే. సో కాబట్టి ఈ 2 క్యాలిక్యులేషన్ మీద బేస్ చేసుకొని మీ బడ్జెట్ మీద బేస్ చేసుకొని ఇది ఉంటుంది. సో రేపొద్దున 1 గంట గానీ నా స్విగ్గీ గానీ డౌన్ అయిపోయింది, ఇమాజిన్ మంచి టైంలో మధ్యాహ్నం 1 గంటకి మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల దాకా, అది కూడా ఒక ఫ్రైడే మధ్యాహ్నం స్విగ్గీ డౌన్ అయింది అనుకోండి, వాడికి ఎంత లాస్ వస్తుంది? అట్లీస్ట్ ఎట్ట కాదనుకున్నా కూడా ఓకే మొత్తం ఇండియా వైడ్ ఉంటుంది కాబట్టి ఇమాజిన్ ఒక 3 కోట్ల లాస్ వచ్చింది అనుకుందాం, సింపుల్ చెప్పాలంటే 3 కోట్ల రూపాయల లాస్. నా 3 కోట్ల రూపాయల లాస్ పోవడం కంటే కూడా నేను ఒక డిఆర్ లో ఇంత పెద్ద సెటప్ కాకపోయినా ఒక మాదిరి సెటప్ పెట్టుకున్నా కూడా అతనికి నెలకి ₹1,00,000 బిల్ వస్తుంది అనుకోండి, అంటే సంవత్సరానికి 12 లక్షలు, 5 ఏళ్ళకి 60 లక్షలు. సో 60 లక్షలు ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ? అవునా? సో కాబట్టి ఆ లెక్కల బేరీజ్ వేసుకొని చెక్ చేసుకొని మనకి డిఆర్ పెట్టుకోవాలా వద్దా అని డిసైడ్ అవుతారు, ఎందుకంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ బడ్జెట్ ఇది మీకు. సో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పక్కన పెట్టాం, జొమాటోకి వెళ్ళాం, మీకు జొమాటోకి వెళ్ళాం బై ద వే మీకు. సో జొమాటోకి వెళ్ళినప్పుడు పేరు తప్పు అనుకుంటా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో జొమాటోకి వెళ్ళాం, వాళ్ళు ఏమంటారంటే మన దగ్గర 1 గంట డౌన్ అయినా పర్లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, వాడికి లైవ్ డిఆర్ అవసరం లేదనమాట మీకు. సో అటువంటిప్పుడు వాడు ఆర్పిఓ అంతా పెరుగుతుంది. సో ప్యూర్ గా డిపెండింగ్ అపాన్ ద బడ్జెట్. సో కాబట్టి నేను ఒకే రీజన్ వాడతాను అంటే దెర్ ఈస్ ఆల్వేస్ రిస్క్ ఆఫ్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్, మీకు ఎస్పీఓఎఫ్ అంటాం. ఖచ్చితంగా రిస్క్ ఉంది, ఎందుకంటే ఆ రీజన్ డౌన్ అయితే మనం ఏమీ చేయలేం. బట్ ఆర్ యూ విల్లింగ్ టు టేక్ దట్ రిస్క్? ఓకే రీజన్ ఇప్పటిదాకా అంటే పాత ఎక్స్పీరియన్సెస్ తీసుకొని ఈ రోజు దాకా ఒక రీజన్ కంప్లీట్ గా ఫుల్ గా డౌన్ కాలేదు కాబట్టి ఇది చాలా అరుదుగా జరిగేది, సో దాన్ని నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అనుకున్నప్పుడు మీరు డిఆర్ పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకపోతే ఖర్చు తగ్గుద్ది, అంతేగా? అర్థమైందండి? సరే, నౌ కమింగ్ బ్యాక్. ఓకే, ఫస్ట్ మనం జియోగ్రాఫిక్ అనేది మనం కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు ఎండ్ పాయింట్స్ ని డిలీట్ చేయాలా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ ముందు ఎండ్ పాయింట్స్ ని డిలీట్ చేసి
ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేయాల్సి వస్తుందంటే మీకు జియోగ్రాఫిక్ అని చెప్పి ఫస్ట్ సేవ్ చేసి సో రిఫ్రెష్ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చి సి ఓకే, సో ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్స్కి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, సో క్రియేట్ యాడ్ అంటాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు కింద అడుగుతుంది ఇక్కడ పబ్లిక్ ఐపీ అని ఇచ్చి నేనేం చేస్తాను ఇండియా అని చెప్పి, సో ఇక్కడ వచ్చి మనం రీజియన్ సెలెక్ట్ చేయొచ్చు. నేనేం చేస్తాను ఏషియా, మీకు మీరు చూస్తే ఏషియా మీకు సో ఏషియాలో మీకు అది వదిలేస్తే సరిపోతుంది. ఏషియా అండ్ ఆస్ట్రేలియా ఉంటుంది అనుకోండి. ఎక్కడ ఇద్దాం మనకి, సౌత్ అమెరికా ఆస్ట్రేలియా అని ఇద్దాం. ఇచ్చి సో నేనేం చేస్తాను మనకి అన్ని కూడా ఇండియాకి రావాలి. ఇక్కడ ఏషియా ఇక్కడ ఇస్తాను. ఓకే రైట్, ఇక్కడ ఇచ్చి మనం ఏం చేస్తాం మనకి, ఓకే ఏషియా అండ్ ఆస్ట్రేలియా అని చెప్పి మనం ఇక్కడ యాడ్ చేద్దాం. ద జియో మ్యాపింగ్, ఓకే సో లుక్స్ లైక్ సపరేట్ క్రియేట్ చేయాలా. ఓకే, ఓపెన్ చేస్తాను. అక్కడి నేనేం చేస్తాను ఏషియా తీసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను పబ్లిక్ ఐపీ ఇచ్చి యాడ్ అన్నాం. అంటే స్పెసిఫిక్ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మీకు. అలాగే నేనేం చేస్తాను ఇక్కడ మళ్ళీ ఆస్ట్రేలియా అని చెప్పి ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఐపీ అని చెప్పి మనం, సో చూసారా దీంట్లో నేను మల్టిపుల్ ఇవ్వచ్చు, ఎందుకు ఒకటే తీసుకుంటుంది అనేది యాడ్ అన్నావు కదా. మన జియో మ్యాపింగ్ అని చెప్పి ఆస్ట్రేలియా కూడా ఇచ్చుకోవడానికి ట్రై చేస్తే మీకు ఓకే గుడ్ ఇట్లా ఇచ్చాం. సో కాబట్టి ఏషియా అండ్ ఆస్ట్రేలియా మీకు ఇండియాకి రావాలని పెట్టాము. తర్వాత నేను ఏం చేస్తాను యాడ్ అని చెప్పి మీకు ఆఫ్రికా మీకు ఆర్ ఈమియా అంటాం, యూరోప్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాకు ఈమియా అని ఇచ్చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఐపీ అడ్రస్ అని చెప్పి మనం వెస్ట్ యుఎస్కి ఇస్తాను. వెస్ట్ యుఎస్కి ఇచ్చినప్పుడు యూరప్, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, తర్వాత ఆఫ్రికా, ఈ మూడు సెలెక్ట్ చేసి యాడ్ చేద్దాం మనం. ఓకే డన్. ఇంకా అమెరికాస్ వచ్చి ఈస్ట్ యుఎస్కి వెళ్ళాలి మనకి. అది ఇక్కడ వచ్చి అమెరికాస్ అని చెప్పి ఇలా ఇచ్చేసి బోత్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా వేసి ఇక్కడ ఇచ్చేద్దాం. సో అంటే లిటరల్ గా మీరు జియోగ్రాఫిక్ గా రిస్ట్రిక్ట్ చేస్తారు యాక్చువల్ మీరు ఎట్లా వెళ్ళాలి అని చెప్పి. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికాలో చూద్దాం. సౌత్ ఆఫ్రికా జోహాన్స్బర్గ్ ఉంది, దీనికి వెళ్దాం. ఓకే ఇట్లా ఇచ్చి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసినప్పుడు మీకు యాజ్ ఎక్స్పెక్టెడ్ మీకు వెస్ట్ యుఎస్కి వెళ్తుంది. ఆఫ్రికా నుంచి చేసినప్పుడు ఇట్లా వచ్చామనుకోండి దీనికే వెళ్తుంది అనమాట. మీకు వేరేది ఏమన్నా ఉందా, లేకపోతే ఇక్కడికి వచ్చి మనం ఆఫ్రికా ఒకటే ఉంది. సో మనం ఏం చేద్దాం, దుబాయ్ ఉంది యాక్చువల్గా, దుబాయ్ ట్రై చేద్దాం.
దుబాయ్ ట్రై చేసినప్పుడు మీకు దుబాయ్ కూడా మీకు వెస్ట్ యుఎస్కి వెళ్తుంది మీకు, ఎందుకంటే యూరోప్ కూడా దానికే వెళ్తుంది. లేకపోతే ఒక పని చేద్దాం, ఈసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి జపాన్ ఇచ్చామనుకోండి. జపాన్ అనేది మీకు ఏషియాలో భాగం కాబట్టి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసామనుకోండి, మీకు సెంట్రల్ ఇండియాకి వచ్చింది చూడండి. మీకు ఒక్కడికి వెళ్ళినా కూడా మీకు దీనికి వస్తుంది మీకు. ఓకే, మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఏం చేద్దాం, మనకి చిలీ అనేద్దాం మనకి. చిలీ సో చిలీ ఇస్తే మీకు ఈస్ట్ యూఎస్కి వెళ్తుంది చూడండి. మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా జియో లొకేషన్స్ అనేది మీకు డిఫరెంట్ లొకేషన్స్ మీకు అగైన్ మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీకు అందరూ వాడాలని కాదు బేసిక్గా, బట్ ఏంటంటే ఈ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. నేనేం పెద్ద చూడలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద గ్లోబల్ అప్లికేషన్స్ ఉండడం అనేది మీకు అంత ఈజీ కాదు. ఉన్నా కూడా ఇలా రెస్ట్రిక్ట్ చేయరు బేసిక్గా, బట్ ఈ ఆప్షన్స్ కూడా మీకు ఉంది. మీకు డిపెండింగ్ అపాన్ ద కాంటినెంట్, ఈవెన్ మీరు ఏ లెవెల్లోకి వెళ్ళాలంటే కంట్రీ లెవెల్లో కూడా మీరు వెళ్ళి కాన్ఫిగర్ చేయొచ్చు. అంటే ఏషియాలో రైట్ నౌ ఏషియా అంతా కూడా దేనికి వెళ్తుంది, మీకు ఇండియా సెంట్రల్ ఇండియాకి వస్తుంది. ఏషియాలో నాకు వద్దు, నాకు టోక్యో మాత్రం వాళ్ళ ఓన్ సర్వర్కి వెళ్ళాలి అన్నట్టు కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. బట్ వెరీ రేర్ కేస్ అండి ఈ జియోగ్రాఫిక్ అనేది వాడడం మీకు. అండ్ ఫైనల్ గా మనకు వచ్చి మీకు మల్టీ వాల్యూ. ఇది అసలు చూడలేదు. మల్టీ వాల్యూ ఎలా పనిచేస్తుందంటే మీకు ఇది ఇక్కడ చేయాలంటే ఫస్ట్ సరే ఇక్కడికి వచ్చి కాన్ఫిగరేషన్స్ కి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మ్యాక్సిమం 8 రికార్డ్స్ దాకా వెళ్ళచ్చు. ఇప్పుడు దీని లోపలికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే రికార్డ్స్ ఇక్కడ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసాం అనుకో. అంటే మల్టీ వాల్యూ వెరీ సింపుల్ గా పనిచేస్తే, కాకపోతే ఐ థింక్ మీకు ఇది అజూర్ చేయడానికి లేదు, ఎక్స్టర్నల్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలి. సో మీరు ఇక్కడికి వచ్చి నేను చూడండి మల్టీ వాల్యూ కెన్ హ్యావ్ ఎండ్ పాయింట్స్ విత్ డొమైన్ నేమ్స్ ఎండ్ పాయింట్స్. సో మనకి ఎక్స్టర్నల్ ఎండ్ పాయింట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీరు ఏం చేయొచ్చు అంటే మీకు VM1 అని ఇచ్చి మీకు నేను ఏం చేస్తాను, మీకు ఏ అయిపోయినా ఇవ్వచ్చు అనమాట. 1.1.1.1 అంటాను మీకు సారీ 4 కదా, ఇలా ఇచ్చేసి యాడ్ అందాం. సో నెక్స్ట్ వచ్చి VM2 అని చెప్పి ఈసారి 2.2.2.2 అని ఇచ్చేద్దాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు VM3 అని చెప్పి 3.3.3.3 అని ఇస్తాం. మీకు ఇది నార్మల్ గా ఇంతకు ముందు మనం యూజ్ చేసిందంతా కూడా మీరు అంటే ఈ 3 ఏది వాడినా కూడా, ఇది ప్రియారిటీ అయినా పర్ఫార్మెన్స్ అయినా వెయిటెడ్ జియోగ్రాఫిక్ అయినా కూడా, మీరు URL యాక్సెస్ చేసినప్పుడు మీకు ఏదో ఒక లొకేషన్ ఇస్తుంది. డిపెండింగ్ అపాన్ మీ ప్రియారిటీ అయితే ఈస్ట్ యుఎస్కి వెళ్ళు, లేకపోతే జియో లొకేషన్ ఇండియాకి ఏదో ఒక IP ఇచ్చేస్తుంది. మీరు NS లుకప్ రన్ చేసినప్పుడు ఒక IP ఇస్తుంది యాక్చువల్ గా. కానీ మల్టీ వాల్యూ పనిచేసే విధానం ఏంటంటే అది లోడ్ బ్యాలెన్స్ చేయదనమాట. ఇప్పుడు మీరు NS లుకప్ అని చెప్పి నేను NS లుకప్ అని చెప్పి మీరు చూస్తే ఇలా ఇస్తే ఆ ముందు IP అడ్రస్ ని ఇచ్చేస్తుంది. ఐడల్ గా అయితే మీకు ఇంతకు ముందు పర్ఫార్మెన్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు నేను NS లుకప్ అని చెప్పి AZB38 ఇచ్చాను అనుకోండి,
ఏదో ఒక ఐపీ చూపిస్తుంది, అది ఇండియాదా, యుఎస్ దా, వెస్ట్ యుఎస్ దా ఒక ఐపీ చూపిస్తుంది, వెస్ట్ యుఎస్ దా, ఈస్ట్ యుఎస్ అని చూపిస్తుంది. కానీ మల్టీ వాల్యూ ఏం చేస్తుందంటే ఆ లోడ్ బ్యాలెన్స్ చేయదనమాట. అది ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇదిగో దీని వెనక ఈ 3 ఐపీలు ఉన్నాయి, మీకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు అనమాట. సో కొన్నిసార్లు మీకు బయట మీకు ఎక్స్టర్నల్ గా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఆర్ ఎక్స్టర్నల్ గా వేరే అప్లికేషన్స్ ఉంది, అది దానికి ఏం కావాలంటే మొత్తం వెనక ఏమేమి సర్వర్స్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది కావాల్సిన కాన్ఫిగరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ చేయాలా మీకు, మీరు మీ అప్లికేషన్ వెనక ఏమేమి ఐపీస్ ఉన్నాయో బయట వాళ్ళకి షేర్ చేయాలా, వాళ్ళకి మొత్తం కావాలి అనుకున్నప్పుడు మీరు మల్టీ వాల్యూ కాన్ఫిగర్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళకి అవన్నీ వచ్చేస్తాయి అనమాట. అయితే నేను ప్రాక్టికల్ యూస్ కేస్ ఎక్కడ చూడలేదు మల్టీ వాల్యూని, బట్ అది ఎలా పనిచేస్తుందంటే మీరు సింపుల్ గా ఎన్ఎస్ లుక్అప్ అని ఇచ్చారనుకోండి, మీకు ఆ వెనక ఏమేమి ఉంటే అవన్నీ వచ్చేస్తాయి మీకు. అది మీకు వచ్చి మల్టీ వాల్యూ. నెక్స్ట్ మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఎక్కడ ఉంది మీకు, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను. మీకు ఇంకోటి ఉంది, నెస్టెడ్ అని ఒకటి ఉందండి. మీకు నెస్టెడ్ అని ఉంది. మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్రొఫైల్ కింద ఇంకో ప్రొఫైల్ పెట్టచ్చు అనమాట. మనం ఒక ప్రొఫైల్ కింద ఇంకో ప్రొఫైల్ పెట్టచ్చు. నా ఇదేంటంటే హైలీ అవైలబుల్ సినారియో ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే దాన్ని నెస్టెడ్ అంటాం. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ప్రతి లొకేషన్ లో కూడా నేను 2 సర్వర్లు పెడతాను అనుకుందాం. ప్రతి లొకేషన్ లో కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఒకటి ఇది చాలా హైపోథెటికల్ గా అండి, అందరూ వాడాలని కాదు, ఒక 2 సర్వర్లు పెట్టాను అనుకోండి. ఇలాగా మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయనుకోండి మీకు. ఓకే, సో మల్టిపుల్ లొకేషన్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఓకే ఇలా పెట్టుకుందాం, రైట్. సో దీన్ని ఏమంటారు మీకు, ఇక్కడికి వచ్చి ఇది ప్రైమరీ అనుకుందాం, ప్రైమరీ ఒక్కొక్క లొకేషన్ ఒకటి ప్రైమరీ. సో ఇది తీసుకున్నారనుకోండి సెకండరీ, నా ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. మీకు ప్రొఫైల్ ఏంటి, మీకు ఏజెడ్ ట్రాఫిక్ మేనేజర్ ప్రియారిటీ అని ఇస్తాను. ప్రియారిటీ ఇచ్చినప్పుడు అంటే అర్థం ఏంటి, ఒకటి ప్రైమరీ ఒకటి సెకండరీ అన్నమాట. మీకు ఇది ఒక ప్రొఫైల్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మీకు ఆబ్వియస్ గా ఈ ప్రియారిటీలో ఇది వచ్చి ప్రైమరీ అవుతుంది. మీరు చూసినట్లయితే మనకి ఓ పని చేస్తే ఎందుకు కష్టపడడం, ఇది తీసుకొని ఇలా ఇచ్చేస్తాం. కాకపోతే ఇవన్నీ కూడా వేరే వేరే రీజన్స్. ఇక్కడ మనం ఏం చేస్తాను, సో ఈస్ట్ యుఎస్ అంటాను, సో ఇక్కడికి వచ్చి వెస్ట్ యుఎస్ అంటాను, ఇది వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి మనకు సెంట్రల్ ఇండియా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఇండియా అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఇది ఒక ప్రొఫైల్ అనమాట. ఒకవేళ ప్రైమరీ ఫెయిల్ అయితే సెకండరీకి వెళ్తుంది. దీనిపైన నేనేం చేస్తానంటే మెయిన్ ప్రొఫైల్ ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మెయిన్ ప్రొఫైల్ అని ఇచ్చి ఇక్కడ మీకు అది నేనేం చేస్తాను అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇస్తాను. మీకు ఇలా ఇచ్చాను అనుకోండి. నా ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇక్కడ వచ్చి దాని కింద ఇవి యాడ్ చేస్తాం మనం. ఇలాగా ఒక ట్రాఫిక్ ప్రొఫైల్ లోపల ఇంకో ట్రాఫిక్ ప్రొఫైల్ ఎండ్ పాయింట్ గా యాడ్ చేయొచ్చు. సో కాబట్టి
ఇప్పుడు కస్టమర్ బయట నుంచి వస్తున్నాడు అనుకోండి, కస్టమర్ మెయిన్ ప్రొఫైల్కి పోయినప్పుడు ఆబ్వియస్గా ఏమవుద్ది, ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇండియాకి వెళ్ళాలి కాబట్టి ట్రాఫిక్ ఇలా ఇండియాకి వెళ్తుంది, ఇక్కడ దీని ప్రైమరీకి వెళ్తుంది. ఒకవేళ ఇది డౌన్ అయిపోయింది అనుకోండి, ప్రియారిటీ కాకపోతే సెకండరీకి వెళ్తుంది మీకు. అంటే ఈ విధంగా మీకు ఇంకా హైలీ అవైలబుల్ సొల్యూషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఖర్చుతో పని ఉంటుంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో కాకపోతే ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు మీకు. దీన్నే నెస్టెడ్ ప్రొఫైల్స్ అంటారండి. మీకు దీన్నే నెస్టెడ్ ప్రొఫైల్స్ అంటారు. నెస్టెడ్ ప్రొఫైల్స్ అని చెప్పి మీకు దీనికి ఎలా చెప్పొచ్చు, మీకు నెస్టెడ్ ప్రొఫైల్స్ అని చెప్పి ఒకవేళ అంటే రెండు కలిపి వాడడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ప్రైమరీ ప్రొఫైల్ ఉంది కదా, సో ప్రైమరీ వచ్చినప్పుడు మనం ఇది మనం ఏం చేద్దాము, పర్ఫార్మెన్స్ ఇద్దాం మీకు పర్ఫార్మెన్స్ ఇచ్చి, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ట్రాఫిక్ మేనేజర్కి వచ్చి వెళ్ళాలనుకోండి, మీకు ట్రాఫిక్ మేనేజర్ ప్రొఫైల్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, మీకు ఇమాజిన్ ఒక 2 ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తాను. అఫ్కోర్స్ దాని లోపల ఏం పెట్టను మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మనకి ఏషియా అని చెప్పి పర్ఫార్మెన్స్ అని ఇచ్చేసి మనం ఏం చేద్దాం, AZB38 ఏషియా అని చెప్పేసి 38 రిసోర్స్ గ్రూప్ ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చేద్దాం. మీకు పర్ఫార్మెన్స్ కాదు, ఇది వచ్చి ప్రియారిటీ ఇస్తాం మీకు. ఓకే, ప్రియారిటీ అని చెప్పి క్రియేట్ అనివ్వండి. సో తర్వాత AZB38 యూరోప్ అందాం, ఇది కూడా ప్రియారిటీ అని ఇచ్చేసి ప్రొడక్షన్ అని వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ క్రియేట్ చేయండి. ఓకే, ఓకే. సో ఆ తర్వాత ఇంకోటి వచ్చి AZB38 అమెరికాస్ అని చెప్పి అమెరికాస్ అని చెప్పి మీకు దీని పేరేంటి, మీకు ఇది కూడా ప్రియారిటీ అని చెప్పి మీకు ఇలా ఇద్దాం. సో కాబట్టి రిఫ్రెష్ చేసినప్పుడు మీకు 3 డిఫరెంట్ క్రియేట్ చేస్తాం మీకు. ఇవన్నీ కూడా ప్రియారిటీలో ఉన్నాయి మనకి, అవునా? సో రానివ్వండి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మీకు అంతా వచ్చినాక ఈ మూడింటిని, ఏది ఏషియా, యూరప్ అండ్ అమెరికాస్ అనేది 3 ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని కూడా మీకు నెస్టెడ్ ప్రొఫైల్ గా మీకు ప్రైమరీ కింద యాడ్ చేయొచ్చు మీకు. ఓకే, కమ్ వచ్చిందా? సో ఇప్పుడు ఏం చేస్తాను, ప్రైమరీకి వచ్చి ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్స్కి వచ్చి మనకి యాడ్ అని చెప్పి నేనేం చేస్తాను, నెస్టెడ్ ఎండ్ పాయింట్ అని చెప్పి మనకి, సో ఎక్కడుంది మనకి, సారీ నెస్టెడ్ ఎండ్ పాయింట్ అని చెప్పి ప్రొఫైల్ ఏంటి ఇక్కడ మీకు ఏషియా అన్నాం అనుకోండి, మీకు ఏషియా అని చెప్పి మీరు చూసినట్లు అనుకోండి, మీకు ఇలా ఇచ్చేస్తారు. మీరు పెట్టచ్చు ఏంటి పరిస్థితి, ఏది ప్రైమరీ, ఇక్కడ చూడండి మీకు లొకేషన్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు. ఓకే, అంటే దాని కింద ఎండ్ పాయింట్స్ ఇంకా మనం యాడ్ చేయలేదు మీరు చూసినట్లయితే, బట్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ ట్రాఫిక్, క్లౌడ్, వెబ్ యాప్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఏదో ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట మీకు, దేన్ని టార్గెట్ చేస్తారని చెప్పి మీకు. సో ఇట్లా ఇవ్వండి మీకు. సో తర్వాత వచ్చి మీకు నెక్స్ట్ వచ్చి EU అని ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ, సారీ నెస్టెడ్ ఎండ్ పాయింట్ EU అని ఇచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, యూరోప్ అని ఇచ్చేద్దాం. సో ఎక్కడుంది మనకి, యూరోప్ లో ఏది సెలెక్ట్ చేయాలో సెలెక్ట్ చేయండి. ఇక్కడ వెస్ట్ యుఎస్, సరే ఫ్రాన్స్ అని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి యాడ్ అందాం.
తర్వాత మళ్ళీ అమెరికాస్ అని చెప్పి ప్రియారిటీ అని ఇచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఈస్ట్ యుఎస్ అని ఇచ్చేద్దాం. సో ఇలా కూడా నెస్టెడ్ ప్రొఫైల్ అంటే ఒక దాని లోపల ఇంకో ప్రొఫైల్ ఇలాగ అనమాట, ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, మీకు ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా అక్కడి నుంచి ఏమైపోతుంది, డిపెండ్స్ అపాన్ మీ క్లయింట్ ఎక్కడి నుంచి వస్తున్నాడు దాన్ని బట్టి ఆటోమేటిక్ గా రౌట్ అయిపోయి ఇక్కడ మీరు ప్రైమరీ సెకండ్ అంటే మీకు ఆబ్వియస్ గా బ్యాకప్ ఉందన్నమాట. ఒక డౌన్ అయిపోయినా ఇంకోటి ఉండాలని చేయొచ్చు. మీకు అగైన్ అందరూ చేస్తానని కాదు, బట్ దిస్ ఈజ్ ఏ గ్లోబల్ అప్లికేషన్ డిజైన్ లో మీకు ఇది యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. మీకు యాక్చువల్గా నౌ అంతా బానే ఉంది, కానీ అజూర్ ట్రాఫిక్ మేనేజర్ చెయ్యలేంది ఏంటి అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అజూర్ ట్రాఫిక్ మేనేజర్ చెయ్యలేంది ఏంటంటే మీకు ఫస్ట్ది Azure Traffic Manage, or it's not possible to perform SSL or TLS offloading ఫస్ట్ది. సో అంటే ఏంటి, మీకు అలాగైతే అప్లికేషన్ గేట్వేలో మనం ఇది ఇచ్చాం కదా, ఇది మనకి SSL సర్టిఫికేట్ ఇచ్చి మనం చేసాం చూసారా, అలాంటిది నేను మీకు ఇందాక చెప్పినట్టు దీంట్లో చేయడం కుదరదు. ట్రాఫిక్ మేనేజర్ లో చేయడం అనేది మీకు వర్కౌట్ కావాలి యాక్చువల్గా మీకు. సో కాబట్టి సర్టిఫికేట్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలా, ఎయిదర్ మీరు ఇక్కడ దీని ముందు అప్లికేషన్ గేట్వే ఇన్స్టాల్ చేసుకోవాలా, లేని పక్షాన సర్వర్ లెవెల్ సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేసుకోవాలా. సెకండ్ వచ్చి we cannot select which protocol the load balancers should work. అంటే నాకు ఓన్లీ టీసీపీలో వెళ్ళాలా, నాకు యూడిపిలో వెళ్ళాలా అని ఛాన్స్ లేదు. మీకు ట్రాఫిక్ మేనేజర్ ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన నేమ్ను బట్టి ఏది బెస్టో అదిగో పలానా దానికి వెళ్ళు అని చెప్తుంది మీకు. సో సింపుల్ గా చెప్పాలంటే ట్రాఫిక్ మేనేజరు ఒక అడ్రస్ బుక్ లాంటిది అనమాట, మీకు అడ్రస్ బుక్ లాంటిది. సో కాబట్టి మనం పోయి నాకు పలానా శ్రీహర్ష అడ్రస్ ఎక్కడుంది అని అడిగితే పలానా చోటు ఉంది అని చెప్తుంది తప్పితే, అక్కడికి వెళ్ళినాక మీరు ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తారా, బ్యాక్ డోర్ నుంచి వెళ్తారా, గోడ దూకి వెళ్తారా, పైనుంచి పారాషూట్ వేసుకొని దిగుతారా, అవన్నీ దానికి అనవసరం. పలానా యూజర్ అడ్రస్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ పోయినాక లోపలికి ఎలా పోతారో నాకు అనవసరం, డైరెక్షన్ మాత్రం నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ కూడా ఇది ఏం చేస్తుంది, నేమ్ రిజల్యూషన్ కాబట్టి, సో పలానా అజూర్ B38.xyz యొక్క IP అడ్రస్ ఇది, దానికి ఏ ప్రోటోకాల్ లో కనెక్ట్ అవుతావు, ఏ పోర్ట్ లో కనెక్ట్ అవుతావు దానికి అనవసరం. సో కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ఎ ప్రోటోకాల్ బికాజ్ ఇట్స్ నేమ్ రిజల్యూషన్. మీకు మూడోది వచ్చి సెలెక్ట్ ద ట్రాఫిక్ పోర్ట్ యాజ్ వెల్. మీరు ట్రాఫిక్ పోర్ట్ ని కూడా సెలెక్ట్ చేసుకోలేరు, నాకు 22 లేకపోతే మీకు 80 440 అంతా కూడా కుదరదు అనమాట. ఎందుకు, అదంతా కూడా అండర్లైన్ లో ఉన్న సర్వర్ యాజ్ ఆర్ లోడ్ బ్యాలెన్సర్ మీదకి వస్తుంది తప్పితే మీకు ట్రాఫిక్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అనేది మీకు కాదనమాట మీకు. సో కాబట్టి ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాలా. మీకు ఎవరైనా కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు ఇది చెప్పేస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, అయితే దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏం చెప్పరనమాట. సో ఇవి దాని ఛాలెంజెస్ మీకు దీని ఛాలెంజెస్. మీరు చెప్తే నమ్మరు, నిన్న వన్ ఆఫ్ ద స్టూడెంట్ కి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూకి హెల్ప్ చేస్తూ ఉంటే నేను క్వశ్చన్ ఏంటంటే, బ్రౌజర్ లో వాళ్ళు ఎంత ఫండమెంటల్ చెక్ చేస్తున్నారంటే, బ్రౌజర్ లో www.google.com అని టైప్ చేస్తే ఇక్కడ నుంచి గూగుల్ వచ్చింది కదా, ఏం జరిగింది బ్యాక్ ఎండ్ అడిగారండి. మీకు చాలాసార్లు అడిగారులేండి, తెలుసు కాబట్టి నాకు. సో ఎక్కడి నుంచి చెప్పాలో మనకి, మీకు ప్రోటోకాల్ దగ్గర నుంచి, OSI స్టాక్ దగ్గర నుంచి, తర్వాత కనెక్టివిటీ దగ్గర నుంచి, మీకు నేమ్ రిజల్యూషన్ దగ్గర నుంచి, మొత్తం ఇంక్లూడింగ్ SSL టెర్మినేషన్ దగ్గర నుంచి చెప్పాల్సి వచ్చింది మీకు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో ఫండమెంటల్ లైనక్స్ ఎట్లా అడిగారంటే, ఓకే నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ls-al లైనక్స్ లో చేశాను, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగారు క్వశ్చన్. సో లైనక్స్ కర్నల్ స్పేస్ ఉంటుంది, యూజర్ నేమ్ స్పేస్ ఉంటుంది, ఆ ఫండమెంటల్ అట్లా ఉంటాయి వాళ్ళ క్వశ్చన్స్. వాళ్ళ ఇంటర్వ్యూలు అంటే మనం ఏంటంటే మన వాళ్ళు బల్క్ గా అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అనమాట. ఇండియా
కాదని కాదు, చెడ్డగాని కాదు. వాట్ ద మెంట్ ఇస్ మన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఓకే సిఐసిడి పైప్ లైన్ అంటారు. వాళ్ళు ఈ ఫండమెంటల్స్ అన్ని అడిగి మీకు ఇంక్లూడింగ్ ఓకే మన సర్వర్ లో బ్యాండ్ విత్ ఎక్కువ ఉంది, దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, డిఫరెంట్ కమాండ్స్ ఏంటి. ఎందుకంటే పొజిషన్ వచ్చి మీకు ఎస్ఆర్ఈ పొజిషన్ అది బై ద వే, ఎందుకంటే అప్లికేషన్ నేను ఏదైతే కరెంట్ చేస్తున్నానో అదనమాట ఎస్ఆర్ఈ పొజిషన్. సో ఆబ్వియస్ గా వాళ్ళకి ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలి అన్నట్టుగా యాక్చువల్గా. సో కాబట్టి సో ఇవన్నీ తెలిసినప్పుడు మనకి ఏంటంటే ట్రబుల్ షూటింగ్ అనేది ఈజీ అయిపోద్ది. ట్రాఫిక్ ఎటు నుంచి ఎటు పోతుందంతా కూడా మీకు ఈజీ అవుతుంది మీకు. సరే, నెక్స్ట్ వచ్చి మనకొచ్చి అజూర్ ట్రాఫిక్ మేనేజర్ గురించి మాట్లాడాలండి మీకు. సో మనం ఏం చేస్తామంటే అజూర్ ట్రాఫిక్ మేనేజర్ వచ్చి మనకి ఫ్రంట్ డోర్ గురించి మాట్లాడాలా. ఫ్రంట్ డోర్ వచ్చి మనం ఏం చేస్తామంటే ఈ సండే ఈవినింగ్ క్లాస్ ఒకటి పెడతానండి మీకు. సో సాటర్డే కాదు కానీ సండే ఈవినింగ్ మనం చిన్నగా కోర్స్ కంప్లీట్ చేసుకోవాలంటే వీకెండ్స్ వాడుకోవాలా. మోస్ట్ ప్రాబబ్లీ 7 o'clock అనుకుంటున్నాను మీకు. 7 to 8 మోస్ట్లీ 45 minutes ఉంటుంది, 1 hour కూడా పట్టదు. చిన్న టాపిక్స్ చూస్ చేసుకుంటాను మీకు. కాబట్టి సండే ఈవినింగ్ 7 o'clock అనుకోండి. ఫ్రంట్ డోర్ గురించి మాట్లాడతాం. దాంతో మనకి లోడ్ బ్యాలెన్సింగ్ కంప్లీట్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మనం ఒకటి ఆటో స్కేలింగ్ మాట్లాడాలా, తర్వాత స్టోరేజ్ అకౌంట్స్కి వెళ్ళాలా. అది మన ప్లాన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? Any doubts? May delete this. సో యాక్చువల్ మార్నింగ్ బెటర్స్ కానీ కాకపోతే ఏమవుతుందంటే డెవాప్స్ క్లాస్ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అవుతుంది మీకు. 5:30 to 8 పోతుంది, పెద్ద టాపిక్స్ అవి. కాబట్టి 5 స్టార్ట్ చేస్తే దాన్ని ఏమంటారు 5:30 అవ్వగొట్టలేం కదా మీకు. 4:30 స్టార్ట్ చేసి కానీ మీరు ఇబ్బంది పడతారు, అందుకని నేను సాయంత్రం పెడుతుంది. ఓకే, చలో గైస్, సీ యూ ఆన్ సండే ఈవినింగ్. బై ఫర్ నౌ.